ఓకే. మిత్రులారా, పర్టికులర్గా ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో గత 2-3 నెలల నుంచి మేము పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అక్కడ చూస్తే ఇక్కడ లోకల్గా పాతుకుపోయినటువంటి విఆర్ఓ వెంకటేశ్వర్లు అనే అతను ఎన్నో సంవత్సరాల నుంచి రికమెండేషన్ మీద ఇక్కడే ఉద్యోగం చేస్తూ, యాక్చువల్గా ట్రాన్స్ఫర్లు ఉంటాయి వాళ్ళకి, బట్ అవన్నీ కూడా ఆయన వైలేట్ చేస్తూ ఇక్కడే ఉంటూ డబ్బులు తీసుకుంటూ మీకు ఇళ్ల స్థలం కావాలా డబ్బులు ఇవ్వండి అనే పద్ధతుల్లో మా వాళ్ళు కూడా తను పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఏదో పొరపాటు అయిపోయిందని చెప్పి వాళ్ళతో చెప్పుకున్నారు. ఎంఆర్ఓ గారు కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి పెంచిలే వీళ్ళిద్దరూ దాంట్లో పెంచిలయ్య వెంకటేశ్వర్లు ఇద్దరు భాగస్తులైన దాంట్లో కాబట్టి వీళ్ళిద్దరి మీద ఈరోజు మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. చర్యలు తీసుకోవాలి. ఎంఆర్ఓ గారికి చెప్పినా చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈరోజు పోలీస్ కంప్లైంట్ ఇస్తాం వాళ్ళ మీద. ప్రజలకు ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా రావాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో డిజిటల్ ఆపరేటర్లు వాళ్ళు చేసిన పొరపాట్లకి ఉదయగిరిలో సపోజు ఈయన ఉన్నాడు కాజావల్లి, ఆయన భార్య పేరు మీద ఇల్లు ఉన్నట్టు వాళ్ళు ఎంటర్ చేశారు పొరపాటున, కానీ వాళ్ళకి ఇల్లు లేదు వాస్తవంగా. అట్లాంటివి వెరిఫికేషన్ చేసి ఎంఆర్ఓ గారు షార్ట్అవుట్ చేయాలి. రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ కూడా దాని మీద చేయాలి, సర్వేయర్లు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఇక్కడ వ్యవస్థ అదేం పనిచేయట్లేదు కాబట్టి దీని మీద మేము ఈరోజు పోలీస్ కంప్లైంట్ ఇస్తాము. అవసరమైతే కలెక్టర్ని కలుస్తాము, గ్రీవెన్స్లో కూడా ఇస్తాము, డిఆర్ఓ గారికి కూడా ఇస్తాము. ఇచ్చి పేద ప్రజలకి స్థలాలు అందే వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తాము.